తీసుకుంటే అందరే ఆమోదించాలి. అట్లేం లేదు కదా, రూల్ ఏం లేదు కదా. కోర్టుకి వెళ్ళారని. అవును, మిగతా వాళ్ళు కోర్టుకు వెళ్తారు రేపు పొద్దున. ఎక్కువ రోజులు సాగదీయలేరు. మేబీ నేను అనుకుంటా 2-3 నెలలు సాగదీయగలుగుతారు. అది అది అదొక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ తప్పించేలేదు. నన్ను అడిగితే 5 రాజీనామా ఆమోదించేస్తే 5 ఎట్లో నాకు తెలిసి ఒకేసారి ఆమోదించేశారు అనుకోండి, 3 తెలుగుదేశం తీసుకుని 1 బీజేపీకి 1 జనసేనకి ఇస్తుంది. అలా కాకపోతే గనక ఒకటొకటి అనుకోండి అన్ని తెలుగుదేశం తీసుకుంటది. సార్ అదే కనుక జరిగితే తర్వాత రాజీనామాల సంఖ్య అన్నా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇంకా అయిపోయింది నాకు తెలిసి 18 నెలలు అయిపోయింది కదా. ఇంకా మనకి 2 years ఒక బ్యాచ్ రిటైర్ అవుతారు 1/3. అవతల వైపు నుంచి మళ్ళీ ఏ ప్రలోభాలో ఆర్థిక ప్రయోజనాలు ఆశ చూపో ఒత్తిడి పెంచితే జరగవా? అదే నేను అంటుంది టర్మ్స్ లెక్క. ఇప్పుడు వీళ్ళల్లో 1/3 రేపు రిటైర్ అయిపోతారు. అవును, ఆ ప్లేసులన్నీ ఉంటారు కదా. ఇప్పుడు ఏంటి, ఇద్దరికి చూపెట్టుకోవాలి ఫైనాన్షియల్ గా అడ్జస్ట్మెంట్. ఇటు పార్టీకి ఓకే చేసుకోవాలి ఫైనాన్షియల్ గానీ, లేకపోతే ఒప్పందం గాని, అంటే నీకు ఇస్తాలే నువ్వు మేనేజ్ చేసుకుంటా అని. అప్పుడు ఇటు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అటు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఏ చందా రూపంలోనన్నా ఇవ్వాలి. అదే రేపు అనుకోండి, ఇప్పుడు 18 నెలల్లో నాకు తెలిసి ఇంకొక 6 నెలల్లో 1/3 వెళ్ళిపోతారు. ఆ 1/3 అంటే దగ్గరగా 10-15 వస్తాయి. అప్పుడు టీడీపీకి ఎన్ని వస్తాయి, జనసేన ఎన్ని వస్తాయి, ఎన్ని ఉంటాయి. అంతకు మించి ఎక్కువ డిమాండ్ కూడా లేదు. ఇప్పుడు ఇస్తే తీసుకుంటారు. డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు 2 వైపులు డబ్బులు పెట్టడం కంటే అప్పుడు ఒకవైపు డబ్బులతో సరిపోతుంది. డబ్బులు లేకుండా కూడా పదవులు రావచ్చు, అప్పుడు అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మస్ట్ గా పే చేయాల్సి ఉండొచ్చు. చూద్దాం. మొత్తానికి ఎమ్మెల్సీల రాజీనామా విషయంలో